నమస్తే వెల్కమ్ టు 69 టీవీ న్యూస్ కి స్వాగతం నేను రాణి ముందుగా హెడ్లైన్స్ చూద్దాం ఫార్ములా ఈ రేస్ కేసులో ముగిసిన ఏసీబీ విచారణ తెలంగాణ భవన్లో కేటీఆర్ కు అభిమానుల ఘన స్వాగతం తిరుపతి ఘటనలో కుట్రకోణం ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి నిజాలు బయటికి వస్తే ఎలాంటి వారినైనా ఉపేక్షించేది లేదన్న ఎంఎస్ రాజు ప్రయాణికుల రద్దీతో కిటకిటలాడుతున్న సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ సంక్రాంతి పండుగకు సొంతూర్లకు పయనమైన నగరవాసులు ఫార్ములా ఈ రేస్ కేసులో ఏసీబీ విచారణ ముగించుకుని తెలంగాణ భవన్ కు వచ్చిన కేటీఆర్ కు బీఆర్ఎస్ కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు ఆయనను భుజాలపై ఎక్కించుకుని సీఎం అంటూ నినాదాలు చేస్తూ మోసుకుంటూ లోపలి వరకు తీసుకెళ్లారు ప్రధానంగా ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కేటీఆర్ ను మోసుకొచ్చారు తనను దించమని కేటీఆర్ చెబుతున్నా వారు వినలేదు అనంతరం ఇంటికి చేరుకున్న కేటీఆర్ కు కుటుంబ సభ్యులు హారతి ఇచ్చి దిష్టి తీశారు
శ్రీకాకుళం జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ మెప్మా సంయుక్తంగా నిర్వహిస్తున్న సిక్కోలు డ్వాక్రా బజార్లో స్వయం శక్తి సంఘాలు విక్రయిస్తున్న ఉత్పత్తులు ఆకట్టుకుంటున్నాయి. నగరంలోని 7 రోడ్ల కూడలి వద్ద గల మున్సిపల్ మైదానంలో నిర్వహించనున్న డ్వాక్రా బజార్ మరో 2 రోజుల పాటు కొనసాగనుంది. సంక్రాంతి దృష్ట్యా ఏర్పాటు చేసిన ఈ విక్రయ కేంద్రంలో 101 మంది స్వయం సహాయక సంఘాల మహిళలు 84 స్టాళ్లలో పలు రకాల చేతి ఉత్పత్తులను ప్రదర్శించి అమ్ముతున్నారు. 1,50,00,000 వ్యాపారాన్ని లక్ష్యంగా చేసుకుని ఈ బజారును ఏర్పాటు చేశారు. ప్రతిరోజు సుమారు 30 లక్షల మేర విక్రయాలు సాగిస్తున్నారు. నమస్కారం అండి. నా పేరు జనార్దన్ రావు. నేను శ్రీకాకుళం జిల్లా బూర్జ మండలంలో ఏపీసీఎన్ఎఫ్ రైతు సాధికార సంస్థ ఆంధ్రప్రదేశ్ కమ్యూనిటీ మేనేజ్డ్ నేచురల్ ఫార్మింగ్ ప్రాజెక్టులో అక్కడ యూనిట్ ఇన్ఛార్జిగా పనిచేస్తున్నాను. అక్కడ ఏంటంటే మేము ఒక 10 ఎకరాల్లో ఈ సేంద్రీయ వ్యవసాయం చేస్తూ రైతుల దగ్గర ఉన్నటువంటి ప్రోడక్ట్స్ని కూడా తెచ్చి మేము అక్కడ స్టోర్ రూపంలో పెట్టి వినియోగదారులకి అందించడం జరుగుతుంది. పాలకొండలో మేమేంటంటే రైతులకి ఈ ఆర్గానిక్ సర్టిఫికేషన్ చేయించుతూ ఈ విధంగా మేము చేయించడం జరుగుతుంది. ఇక్కడ ఈ డ్వాక్రా చిక్కోలు చేస్తాం, కానీ ఇక్కడికి కొన్ని ఫుడ్ మాత్రమే తెచ్చాము. అవన్నీ తెచ్చుకోవాలని టైం కూడా సరిపోలేదు, అందుకని తెచ్చుకోలేదు సార్. ఇది నా బర్త్డే వాళ్ళు మాకు అప్పుడు ట్రైనింగ్ ఇప్పించారు. ఇప్పుడు ప్రకాశం జిల్లా ఒంగోలు ఎస్పీ ఆఫీసు వద్ద కామెపల్లి తులసిబాబు అతని అనుచరులతో కలిసి హల్చల్ చేశారు. మాజీ ఎంపీ, ప్రస్తుత డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజుపై వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో సిఐడి కార్యాలయంలో కస్టోడియల్ టార్చర్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న తులసిబాబు విచారణకు హాజరయ్యారు. దీనికోసం కృష్ణా జిల్లా గుడివాడ నుంచి 35 కార్లలో అనుచరులతో కలిసి భారీ ర్యాలీ ఒంగోలుకు వచ్చారు. ఈ సమయంలో తులసిబాబుకు ఆసుపత్రిలో వైద్య పరీక్షలను నిర్వహించారు. ప్రకాశం జిల్లా మార్కాపురం మున్సిపాలిటీ పరిధిలోని 10 మంది కౌన్సిలర్లు వైసీపీని వీడి స్థానిక ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి ఆధ్వర్యంలో మంత్రులు గొట్టిపాటి రవికుమార్, డోలబాల వీరాంజనేయ స్వామి సమక్షంలో టీడీపీలో చేరారు. ఈ సందర్భంగా మంత్రులు కండువా కప్పి వారిని పార్టీలోకి ఆహ్వానించారు. పశ్చిమ ప్రకాశం ప్రాంత ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం మార్కాపురం జిల్లాను ప్రకటించడంతో పాటు వెలుగొండ ప్రాజెక్టు పూర్తి చేస్తామన్నారు.
రాష్ట్రంలో మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఆదోని మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారంలోకి వచ్చే అవకాశం లేదని ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన ఆదోనిలో మాట్లాడుతూ తనపై బురద జల్లే రాజకీయాలు మానుకోవాలన్నారు. తప్పుడు నకిలీ పత్రాలు సృష్టించేది కేవలం మాజీ ఎమ్మెల్యే అండ్ కంపెనీ అంటూ ప్రజలు ఆరోపిస్తున్నారని, దీనిపై విచారణ జరిపిస్తామన్నారు ఎమ్మెల్యే పార్థసారథి. ఎట్టి పరిస్థితుల్లో తప్పు చెయ్యను, తప్పు చెయ్యనివ్వను. తప్పు జరిగితే బాధితుల్ని కాపాడుకుంటాను. వాళ్ళ ఆస్తులు ఎవరన్నా ఆక్రమిస్తే, వాళ్ళ ఆస్తులు ఎవరన్నా ఏదైనా తప్పు చేస్తే తప్పనిసరిగా తిరిగి ఇప్పించే బాధ్యత కూడా నేను తీసుకుంటాను. సో సాయి ప్రసాద్ రెడ్డి గుమ్మడికాయల దొంగ అంటే భుజాలు దడుముకున్నట్టుగా ఉండరాదు. రెండోది, నాకు ఇంకో అనుమానం కూడా ఉంది. ప్రజలు నేను పొద్దున 7 గంటలకు వస్తే 7 గంటల నుంచి ప్రజలు నన్ను అడుగుతా ఉన్నారు, నాకు చెప్తా ఉన్నారు, సార్ తప్పుడు పత్రాలు సృష్టించే ఏకైక వ్యక్తి మాజీ ఎమ్మెల్యే అండ్ కంపెనీ అండి. వాళ్ళకి తప్ప తప్పుడు పత్రాలు సృష్టించడం ఎవరి వల్ల చేత కాదండి. దీంట్లో ఏమైనా వాళ్ళ పాత్ర ఉందేమో చూడండి సార్, వెరిఫై చేయండి అంటున్నారు. వైఎస్ఆర్సీపీ నాయకులు ఇట్లాంటి సృష్టించి కూటమికి చెడ్డ పేరు తీసుకురావాలని చెప్పి నిందితులను ఏమైనా దాచిపెడతా ఉన్నారా? ఇది కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఊరు ప్రశాంతంగా ఉంటే వీళ్ళకి నిద్రపడదుగా. అంతా మంచిగా ఉంది, మార్పు వచ్చింది, ప్రజలు సంతోషంగా ఉన్నారు, కూటమి ప్రభుత్వం మంచి చేస్తూ ఉంది అంటే ఏదో ఒక రకంగా రాజకీయంగా లబ్ధి కావాలిగా. బురద జల్లితే కదా రాజకీయంగా లబ్ధి వచ్చేది. నిజమేనేమో అని అనిపించాలి కదా. ప్రజలు స్పష్టంగా ఉన్నారు. ప్రజలకు ఈరోజు కావాల్సిన రక్షణ ఉంది. ప్రజలకి ఈరోజు కావాల్సిన అన్ని సుఖ సంతోషాలు ఉన్నాయి. ప్రజలను ఎవరు ఇబ్బంది పెడతలేరు. గూండాలు లేరు, కబ్జాదారులు లేరు. మార్పు అంటే చూపిస్తా ఉన్నాం. ఇన్సిడెంట్ జరిగితే దాన్ని రివర్స్ చేసి చూపిస్తా ఉన్నాం. ఎప్పటికప్పుడు ప్రజలకు జవాబుదారీగా ఉన్నాం. కాబట్టి పరిపాలించడం మాకు తెలుసు, ప్రజలను కాపాడుకోవడం కూడా మాకు తెలుసు. ఏదో వెనకాలండి నేను బ్రహ్మాండంగా రాజకీయాలు చేస్తానులే, ఏదొచ్చినా నాకు రాజకీయంగా నాకు అనుకూలంగా మలుచుకుంటానులే, ఎమ్మెల్యే పార్థసారథి మీద కానీ కూటమి నాయకుల మీద కానీ ఏదో రకంగా బురద జల్లేస్తే మళ్ళీ నాకు భవిష్యత్తు ఉంటుందేమో, ప్రజల్లో అపవాదులు సృష్టిస్తే, అబద్ధాలు ప్రచారం చేస్తే ప్రజలు నా వైపున చూస్తారేమో అనే కలలు కనద్దు సాయి ప్రసాద్ రెడ్డి. నేను చెప్తున్నాను కదా, కూటమి బలంగా ఉంది. మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి కానీ నువ్వు కానీ మళ్ళీ ఎట్టి పరిస్థితుల్లో అధికారంలోకి వచ్చే అవకాశం లేదు కాక లేదు. దయచేసి కళ్ళగనడం మాని, నోటుకొచ్చింది మాట్లాడడం మాను. అబద్ధాలు ప్రచారం చేస్తే కెమెరాలు పెట్టంగానే పూనకం వచ్చినట్టుగా ఏవంటే అవి మాట్లాడితే ప్రజలు చూస్తా ఊరుకోరు. ప్రజలు అనుభవిస్తా ఉన్నారు. ఈరోజు ప్రజలు చూస్తా ఉన్నారు ఎవరు సరైనవాడు, ఎవరు సరైనవాడు కాదు. గత 10 ఏళ్లుగా సాయి ప్రసాద్ రెడ్డి పరిపాలన ఎలా ఉండే, 8 నెలల్లో డాక్టర్ పార్థసారథి ప్రజల్లో ఎంత కష్టపడతా ఉన్నాడు, ఎక్కడెక్కడ పోయి ఆదోనిని ప్రమోట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు, నిరంతరం ప్రజల మధ్య ఎలా పార్థసారథి తిరుగుతూ ఉన్నాడు, ఏ విధంగా జవాబుదారితనంతో ఉన్నాడు. తిరుపతి తొక్కిసలాట ఘటనపై టీటీడీ బోర్డు మెంబర్ ఎంఎస్ రాజు సంచలన ఆరోపణలు చేశారు.
ఈ ఘటనలో కుట్రకోణం ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయని తెలిపారు. కావాలనే కొంతమంది అరుపులు సృష్టించి తొక్కిసలాటకు కారణం అయ్యారని తెలుస్తోందన్నారు. అందరికంటే ముందే వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాలోకి వీడియోలు ఎలా వచ్చాయని ప్రశ్నించారు. శవ రాజకీయాలు చేయడం వైఎస్ఆర్సీపీకి ముందు నుంచి ఉన్న విద్య అన్నారు. తిరుపతి తొక్కిసలాట ఘటన జరగడం దురదృష్టకరమన్నారు. వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా టీడీపీ ప్రతిష్టకు భంగం కలిగేలా ప్రవర్తిస్తుందని విమర్శించారు. అనవసర ప్రచారాలను భక్తులు నమ్మవద్దని కోరారు. కుట్రకోణంలో నిజాలు బయటికి వస్తే ఎలాంటి వారినైనా ఉపేక్షించేది లేదని ఎంఎస్ రాజు స్పష్టం చేశారు. ఇది చాలా దురదృష్టకరమైనటువంటి సంఘటన. మరణించినటువంటి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మరణించిన కుటుంబాలకి 25 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ప్రకటించడం జరిగింది. అదేవిధంగా క్షతగాత్రులని ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించి మెరుగైన వైద్యం కోసం ఎంత ఖర్చైనా ప్రభుత్వమే భరిస్తుందని చెప్పేసి బాధిత కుటుంబాలకి ఇప్పటికే గౌరవ మంత్రులు దాదాపు 9 మంది మంత్రులు గాయపడిన కుటుంబ సభ్యులతో మాట్లాడుతూ పరామర్శిస్తూ ఆ కుటుంబాలకి ధైర్యాన్ని ఇవ్వడం జరిగింది. వైకుంఠ ద్వార దర్శనం కోసం టీటీడీ ప్రతిష్టాత్మకమైనటువంటి చర్యలు తీసుకున్నప్పటికీ గౌరవ చైర్మన్ గారు, ఈవో గారు, అడిషనల్ ఈవో గారు దాదాపు 20 రోజుల నుంచి భద్రత విషయంలో కానీ సామాన్య భక్తులకి ఎటువంటి ఇబ్బందులు కలగకూడదని చెప్పేసి అనేక చర్యలు తీసుకోవడం జరిగింది. అయినా జరిగిన సంఘటన చాలా బాధాకరం, దురదృష్టకరం. జరిగిన సంఘటనలో కుట్ర కోణాన్ని కూడా ప్రభుత్వం దర్యాప్తు చేస్తూ ఉంది. సామాన్య భక్తులు ఒక వృద్ధురాలు ఆయాసంతో ఇబ్బంది పడుతుంటే సిబ్బంది సహకరించి ఆమెను కాపాడే ప్రయత్నం చేస్తున్నటువంటి క్రమంలో కావాలనే కొంతమంది అరుపులతో తొక్కిసలాట జరగడానికి కారణమయ్యారనేది ఒక వాదన ఉంది. ఎవరు ఈ ప్రయత్నం చేశారనే ఉద్దేశంతో ప్రభుత్వం దర్యాప్తు కొనసాగిస్తూ ఉంది. ఖచ్చితంగా కుట్ర కోణాన్ని కూడా సీసీ ఫుటేజులు అన్ని అధికారులు పరిశీలించడం జరుగుతుంది. కుట్ర కోణాన్ని కూడా ఉంటే బహిర్గతం చేయడం జరుగుతుంది. వైకుంఠ ద్వార దర్శనం కోసం ప్రపంచంలో ఉన్నటువంటి శ్రీవారి భక్తులు, వెంకటేశ్వర స్వామి భక్తులు ఈ రోజు కోసం ఆ ద్వారం గుండా వెళ్ళి ఆ భగవంతుని దర్శించుకోవాలని చెప్పేసి కోట్ల మంది భక్తులకు ఉంటుంది. వాటిని దృష్టిలో పెట్టుకునే టీటీడీ తిరుపతిలో 9 కేంద్రాల్లో 9 ప్రాంతాల్లో 90 కేంద్రాలను ఏర్పాటు చేసి టోకన్లు జారీ చేసేందుకు ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా తిరుమలలో కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. అయినా సరే ఈ సంఘటన జరగడం చాలా బాధాకరం. బాధితులు ప్రాణాపాయ స్థితిలో ఉంటే నిజంగా సామాన్య భక్తులైతే వారిని కాపాడే ప్రయత్నం చేస్తారు. కానీ వీడియోలు తీసి అందరికంటే ముందు వైసీపీ సోషల్ మీడియాలోకి ఎలా వచ్చాయనే కోణంలో కూడా దర్యాప్తు కొనసాగుతూ ఉంది. నిజంగా కుట్రదారులైతే ఎంతటి వాళ్ళనైనా ఉపేక్షించమని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. టీటీడీలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు గారు బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి అనేక మార్పులు తీసుకొస్తూ సామాన్య భక్తులకి భగవంతుడి దర్శనం ఈజీ మార్గంగా చేయాలనే ఉద్దేశంతో అన్ని ఏర్పాట్లను చేయడం జరుగుతుంది. వైకుంఠ ద్వార దర్శనం కోసం కూడా సామాన్య భక్తులకి ప్రాధాన్యతను ఇవ్వాలనే ఉద్దేశంతోనే ప్రత్యేక దర్శనాలను కూడా రద్దు చేయడం జరిగింది. టీటీడీ సేవలు అన్నీ రద్దు చేయడం జరిగింది. రోజుకి 40,000 మందికి టోకన్లు జారీ చేయడం జరిగింది. 3 రోజులు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ప్రయాణికుల రద్దీతో కిటకిటలాడుతుంది. సంక్రాంతి పండుగ నేపథ్యంలో నగరవాసులు పల్లెబాట పట్టారు. తమ స్వస్థలాలకు వెళ్లడం కోసం పిల్ల పాపలు, వృద్ధులు మూఠాముళ్లతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కు చేరుకున్నారు ప్రయాణికులు. రైలు ఫుడ్ బోర్డుపై వేలాడుతూ ప్రయాణం చేస్తున్నారు కొందరు ప్రయాణికులు. ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా బందోబస్తు ఏర్పాటు చేశామని తెలిపారు రైల్వే పోలీసులు.
ప్రముఖ తెలుగు హాస్య నటుడు బ్రహ్మానందం నైవేద్య విరామ సమయంలో శ్రీవారిని దర్శించి మొక్కులు చెల్లించుకున్నారు. ముందుగా ఆయనకు వైకుంఠం వద్ద టీటీడీ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనం అనంతరం రంగనాయక మండపంలో వేద పండితులు వేదాశీర్వాదం అందించగా ఆలయ అధికారులు తీర్థ ప్రసాదాలను అందజేశారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. ఫార్ములా ఈ రేస్ కేసులో ముగిసిన ఏసీబీ విచారణ. తెలంగాణ భవన్లో కేటీఆర్ కు అభిమానుల ఘన స్వాగతం. తిరుపతి ఘటనలో కుట్రకోణం ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నిజాలు బయటికి వస్తే ఎలాంటి వారినైనా ఉపేక్షించేది లేదన్న ఎంఎస్ రాజు. ప్రయాణికుల రద్దీతో కిటకిటలాడుతున్న సికింద్రాబాద్ రైల్వే స్టేషన్. సంక్రాంతి పండుగకు సొంతూళ్లకు పయనమైన నగరవాసులు. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 690 న్యూస్.